సమోసా ఇలా చేయండి, అచ్చం మనం బయట కొనుక్కున్నట్టుగానే చాలా బాగుంటాయి. మైదా పిండిలోకి కొంచెం ఉప్పుని ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని వాటర్ వేసి పిండిని కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టి చిన్న చిన్న ముద్దల కింద చేసుకొని ఫ్లోర్ పైన పొడి పిండి చల్లుకుంటూ మనకి ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం చేసుకున్న చపాతీ వేసి 10 సెకండ్స్ పాటు కాల్చుకొని చేసుకున్న అన్ని చపాతీలు ఒకదానిపైన ఒకటి పెట్టి ఎడ్జెస్ని కట్ చేసుకొని ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టండి. అలాగే ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకొని స్టఫింగ్లోకి వేసుకుంటే బాగుంటుంది. స్టఫింగ్ కోసం చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్లోకి పచ్చిమిర్చిని, కొత్తిమీరని, ఉప్పుని, కారంని వేసుకొని మిక్స్ చేసుకొని మనం ముందుగా ఎడ్జెస్ని కట్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా ఉన్న వాటిని ఆయిల్లోకి ఫ్రై చేసి స్టఫింగ్లో కలిపితే బాగుంటుంది. ఒక సమోసా షీట్ని తీసుకొని మైదా పిండి పేస్ట్ అప్లై చేసుకొని ఇక్కడ సమోసా షేప్లో ఫోల్డింగ్ చేసుకొని లోపల స్టఫింగ్ పెట్టి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం చేసుకున్న సమోసాలను వేసుకొని కాల్చుకున్నామంటే మనకు అచ్చం బయట దొరికే సమోసాలా చాలా బాగున్నాయి.